మన నర్సాపూర్ మండల్ ఏదైతే ఉందో నర్సాపూర్ మండల్లో మేము చాలా 23 గ్రామాలు తిరిగాము ఇప్పటి వరకు. 23 గ్రామాల్లో మేము మొట్టమొదటిసారిగా సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ సమతా ఫౌండేషన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. మా లక్ష్యం ఏంటంటే సమాజంలో డ్రాప్అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మధ్యలో చదువు మానేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ తల్లిదండ్రుల సహకారం లేక, డబ్బులు లేక, ఇంటి దగ్గర అటువంటి పరిస్థితులు లేక, ట్రాన్స్పోర్ట్ లేక, పుస్తకాలు లేక, బ్యాగులు లేక ఏ పేద విద్యార్థులు అయితే చదువు మానేస్తున్నారో వాళ్ళ చదువు కోసమై ముఖ్యంగా మా సంస్థ ఏదైతే ఉందో సమతా ఫౌండేషన్ కొన్ని వందలాది మందిని ఆదుకొని చదివించినటువంటి చరిత్ర, ఘనత ఏదైతే ఉందో మా సమతా ఫౌండేషన్కు ఉంది. తదుపరిగా మేము సమాజంలో సేవ చేస్తూ పోతున్న సందర్భంలో చాలా సమస్యలు ఎదురైనాయి. అందులో సమస్య ఏంటంటే దివ్యాంగుల సమస్య ఎదురైంది, వికలాంగుల సమస్య ఎదురైంది, వృద్ధుల సమస్య ఎదురైంది. ముఖ్యంగా మేము డ్రాప్అవుట్ స్టూడెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి సీరియస్గా ఏ పని అయితే చేస్తున్నామో ఇక్కడ చాలామందికి మేము ఆదుకుంటున్న సందర్భంలో ఈ సేవ మొత్తం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఈ సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ సమతా ఫౌండేషన్ హైదరాబాద్ని పేచేసిగా 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సందర్భంలో చాలామంది పెద్దలు, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి ఒక మీటింగ్లో నేను ఇట్లా ఒక సేవా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతున్నప్పుడు అక్కడ గద్దరన్నతో నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పెద్ద ప్రోగ్రాంలో పాల్గొంటున్నప్పుడు నన్ను పిలిచి నా దగ్గరికి వచ్చి మీదెక్కడ ఏ ఊరు అని అడిగినప్పుడు నాది ఆదిలాబాద్ జిల్లా, ఇక్కడే గొల్లమాడ గ్రామం, నర్సాపూర్ మండలం అని చెప్పినప్పుడు ఇక్కడున్న మా సాహెబ్రావుతో పాటు చాలామంది విశ్వనాథ్ గారు కానీ, మన విద్యార్థి నాయకులు, అట్లాగే యోగేష్ కానీ చాలామంది పెద్దలు నా దగ్గరికి వచ్చి సార్ మీరు హైదరాబాద్ బేస్గా చేస్తున్నారు, అసలు పేదలు ఎక్కడున్నారో మీకు తెలుసు, దయచేసి మీరు ఏదైనా సహాయం చేసేది ఉంటే మా నర్సాపూర్ రండి, మీ పుట్టినగడ్డ గొల్లమాడ కాబట్టి అక్కడొచ్చి మీ సహకారాన్ని అందించండి అని చెప్తే నేను పైలట్ ప్రాజెక్టుగా అంటే 2 రాష్ట్రాలని వదిలేసి తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ని వదిలేసి పైలట్ ప్రాజెక్టు కింద ఒక 6 నెలల కిందట నేను ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. స్థాపించడంతో పాటు చాలామంది సేవ చేయడం ఎట్లా చేస్తారంటే ఎన్ఆర్ఐ ఫండ్స్ మీద డిపెండ్ అయ్యి, లేకుంటే ఎవరైనా పెద్దలు ఫండ్స్ ఇస్తే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేస్తారు. సింగిల్ ఎన్పి నేను చెయ్యి జాపి సింగిల్ ఎన్పి ఎవరిని అడగకుండా మరి 6 నెలలకు ఇప్పటి వరకు 13 మందికి మరి నేను ఇక్కడ నర్సాపూర్ గ్రామాల్లో సహాయం చేయడం జరిగింది. నేను 2 చెప్పి ముగిస్తాను. ఇందాక మన మసల్గా విలేజ్ మమత గురించి మా CEO గారు చెప్పారు. ఇప్పుడు నేను 2 ఏం సహాయం చేశాను, ఎట్లా చేశాను దాని మీద 2 నేను వందలాది చేశాను, నా పాంప్లెట్లో కనబడతాయి. ఒక 10 ఫార్మాలిటీస్గా చేశాము. నేను ఒక 2 సంఘటనలు ఎట్లా సహాయం చేసింది సమతా ఫౌండేషన్ అనే దాని మీద చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇక్కడే బేల్తరోడ్ అనే విలేజ్ ఉంది, పేపర్లో చాలా వచ్చింది. బేల్తరోడ్లో ఒక తండ్రి 7 సంవత్సరాల కింద చనిపోయాడు, తల్లి అప్పుడే చనిపోయింది. మళ్ళీ తల్లి చనిపోయిన తర్వాత ఆ ఒక్క పాపనే ఉంది, దుర్గా అనే అమ్మాయి, మేర కులానికి సంబంధించిన అమ్మాయి. పాపం అంత్యక్రియలకు కూడా రూపాయి లేదు. ఒక చెద్దర పరిస్థితి, నీలాంటి వాళ్ళను నాలాంటి వాళ్ళను ఆమె డబ్బులు అడుగుతూ ఉంటే అది ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో రావడం జరిగింది. అది చూసి టీవీలో ఏదైతే వచ్చిందో చూసి నేను ఇమీడియట్గా మా సాహెబ్రావు గారికి, మా CEO గారికి, మా PRO గారికి వీళ్ళందరినీ పురమాయించి మీరు అర్జెంటుగా బేల్తరోడ వెళ్ళి వాళ్ళకి ఏం సాయం కావాలని చెప్తే మన వాళ్ళు వెళ్ళి అక్కడ సాయం చేయడం జరిగింది. ఇంకా ఏం చెప్పానంటే ఆ పాపకి, తల్లి మీ తల్లిదండ్రులు లేరని మీరు బెంగటిల్లొద్దు, నీకు సొంత మేనమామలాగా నీ పెళ్ళయ్యే వరకు నేనుంటానని భరోసా ఇచ్చి ఒక 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 54,000 రూపాయలు అయింది. ఆ బాండుని ఆ కుటుంబానికి అప్పచెప్పడం జరిగింది. అంతేకాకుండా నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను నా బిజినెస్ రీత్యా. మళ్ళీ మా సాహెబ్రావు గారు మళ్ళీ నాకు ఫోన్ చేశారు, మా అనిల్ కుమార్ సార్ మీరు అర్జెంటుగా రావాలని చెప్తే ఏంటి అని చెప్తే మళ్ళీ నర్సాపూర్కి వచ్చాను. నర్సాపూర్లో కూడా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే వాళ్ళది కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వచ్చింది. ఇక్కడున్న ప్రింట్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సార్ మీరు అక్కడికి వెళ్ళి సహాయం చేయాల్సిన అవసరం ఉందంటే మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చి ఆ ఫ్యామిలీ సందర్శించాను. ఆ ఫ్యామిలీ అంటే నాయక్కోడ్ ఫ్యామిలీ. తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, వాళ్ళ బట్టలు చినిగిపోయి ఉన్నాయి. పాపం వాళ్ళకి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చి నేను వాళ్ళకు ఒక భరోసా ఇచ్చాను. తల్లి మీరు చదువుకోవడానికి మీరు ఎక్కడో దూరంగా హాస్టల్లో ఉంటున్నారు, నెలకి 1000 రూపాయలు మా సమతా ఫౌండేషన్ నుండి ఉంటుందని చెప్పి వాళ్ళకి 1 సంవత్సరం వరకు నేను ప్రామిస్ చేసి మరి అక్కడైతే 25,000 ఇచ్చాము బేల్తరోడలో,
కానీ ఇక్కడ అట్లా కాదని చెప్పి ఈ అమ్మాయి పేరు మీద కూడా ఒక 26,000 రూపాయలు డిపాజిట్ చేస్తే అది 56,000 రూపాయలు అయింది. దాన్ని మా ముత్యం గారి సమక్షంలో, ప్రవీణ్ గారి సమక్షంలో, మా సిబ్బంది సమక్షంలో, ఇక్కడున్న మా ఫసి గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు, వీళ్ళ సమక్షంలో తీసుకెళ్లి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. మీరు మా సమతా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ కొన్ని వందలు వస్తున్నాయి. మీ అందరి బ్లెస్సింగ్ కూడా కావచ్చు. మొన్ననే నేషనల్ అవార్డు కోసం మొత్తం రికార్డ్ అంతా 2-3 months లో గోవా సీఎంతో ఒక నేషనల్ సేవారత్న నేషనల్ అవార్డుని ఇవ్వడానికి కూడా ఆ ప్రభుత్వం రెడీ చేస్తూ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనుషులు పుట్టడం సహజమే, చనిపోవడం సహజమే. మాకైతే బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో, మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ఈ దేశంలో సామాజిక విప్లవకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా సర్వీస్ చేశారు, ఈ దేశానికి ఎట్లా సేవ చేశారు, పేద ప్రజలకు ఎట్లా సేవ చేశారనే కోణంలో వాళ్ళని ఆలోచించి చనిపోతే మాకంటూ ఒక చరిత్రలో ఒక పేజీ అంటూ నిర్మాణం కావాలని చెప్పి ఆ లక్ష్యాన్ని పెట్టుకొని మొత్తం 2 రాష్ట్రాల్లో చాలా సీరియస్గా పనిచేస్తున్నాం. ఇట్లా నేను చెప్పుకుంటా పోతే ఈ మధ్యలోనే మనకు పార్లమెంటుకు ఎంపీగా పోటీ చేసిన సుగుణక్క నన్ను పిలిచింది. ఎక్కడికి పిలిచింది? మొన్న గుడియాతునూరు పిలిచింది. కారణం ఏంటంటే ఒక వ్యక్తి, శోభన్ బాబు అనే వ్యక్తి బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నాడు. మెడిసిన్స్ లేవు, ఏమీ లేవు. అక్కడ 1000-2000 ఇస్తే వాళ్ళు పాపం ఆయన బతుకుతూ ఉన్నాడు. ఇక్కడ ఇండియాలో ఉన్న మెడిసిన్స్ ఆయన బాడీకి సరిపోవట్లేదు. జర్మనీ నుండి తెప్పించుకున్న మెడిసిన్ మాత్రమే ఆయన బతుకుతాడు. కాబట్టి ఆయన కూడా మొన్న రీసెంట్లీ వెళ్ళి మరి ఆయనకు కూడా 2 నెలలకు సరిపోయే మెడిసిన్ ఇచ్చాను. అన్ని టీవీలలో వచ్చింది. ఇంకొక సంఘటన చెప్పి ముగిస్తాను. ఇట్లాగే మేము పోతున్న కార్యక్రమాలు ప్రతి గ్రామంలో మా వాలంటీర్స్ ఉన్నారు, స్వచ్ఛందంగా వచ్చి మాతో పాటు పనిచేస్తూ ఉన్నారు. మేము అన్ని గ్రామాల్లో చేస్తున్న సందర్భంలో అంజని తండ వాళ్ళు కూడా మా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి లంబాడికి సంబంధించిన ఆ కుటుంబం తల్లిదండ్రి చనిపోయారు, తాత కూడా చనిపోయాడు. ఒక ముసలమ్మ కూలి పని చేస్తూ ఆ అబ్బాయిని 1వ క్లాస్ చదివిస్తున్నది. నాకు తీసుకెళ్లి పరిచయం చేపిస్తే అక్కడున్న గ్రామ ప్రజలందరూ వచ్చి వాళ్ళ సమక్షంలో ఆ బాబుని దత్తత తీసుకున్నాను. 10వ తరగతి వరకు వాడి ఫీజులు, పుస్తకాలు, వాడి మెడికల్ ఖర్చు ఏది ఉన్నా కూడా నేనే చెప్తానని చెప్పి ఆ బాబుని దత్తత తీసుకొని చదివిస్తున్నాను. ఇట్లా చెప్పుకుంటా పోతే తమ్ముడు గొప్పగా చెప్పడం కాదు, నా లైఫ్ ఏదైతే ఉందో నేను చాలా పేదతనం నుండి వచ్చాను, కటిక దరిద్రం నుండి వచ్చాను. బడికి వెళ్ళడానికి నాకు పుస్తకాలు లేవు, ఫీజు కట్టడానికి ఫీజు లేవు. అందరు బస్సుల్లో వెళ్తే నేను 15 కిలోమీటర్లు ఫారెస్ట్ నుంచి కుంటాలకు వెళ్ళి చదువుకొని వచ్చినటువంటి హిస్టరీ నాది. అందుకే ఈ సమాజానికి సేవ చేస్తున్నాను. దయచేసి నేను చాలా సేవలు చేశాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది సేవలు ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే యువత కూడా, ఎవరైతే పేద యువత ఉన్నారో మీ అందరికీ నా ఉద్దేశం ఏంటంటే మీ దారి మీది, ఇది మంచి లైఫ్, మంచి టైము. మీకున్న మొబైల్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా వాడుకోండి. దానికి 2 రకాల పదును ఉంటుంది. ఒక పదును మీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది, ఒక పదును ఏదైతే ఉందో మీ వినాశనానికి గురి అవుతుంది. కాబట్టి మీరు ఒకవైపునే జాగ్రత్త వాడుకుంటే, నాకొక ఉద్దేశం ఉంది. నర్సాపూర్ మండలంలోంచి కూడా ఐఏఎస్లు ఎందుకు కాకూడదు, ఐపీఎస్లు ఎందుకు కాకూడదు, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎందుకు కాకూడదు అనే పట్టుదల ఉంది. ఆ స్థాయిలో చదువుకుంటే నేను ఏ స్థాయిలో కూడా హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా ద్వారా మా తలుపులు, సమతా ఫౌండేషన్ తలుపులు 24 గంటలు తెరిచుంటాయి. డ్రాప్అవుట్ స్టూడెంట్స్ ఉన్నా, దివ్యాంగులున్నా, వికలాంగులున్నా, ఎవరైనా వృద్ధులున్నా. ఇంకా ఒక సంఘటన చెప్తా. ఈ మధ్యలో కుస్లి గ్రామం వచ్చి, మా కుస్లి గ్రామానికి అక్కడ యూత్, అక్కడ చాలా మంది పెద్దలు, వీడీసీ వాళ్ళందరూ నిర్మల్ వచ్చి నాకు సన్మానం చేసిందంటేనే నాకు అర్థమైపోయింది ఏదో ఒక సమస్య చెప్తున్నారని. అక్కడ కూడా ఒక సమస్య చెప్పారు. సమస్య ఏంటంటే 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఒక అక్క ఫుల్ మెంటల్ పిచ్చిది, ఒక చెల్లి సగం పిచ్చిది. ఈ సగం పిచ్చి ఆమె, ఈ ఫుల్ పిచ్చి ఆమెకు బెడ్ మీద ఉన్న ఆమెకు అక్కడక్కడ అడుక్కొచ్చి బియ్యం అడుక్కొచ్చి పెడితే వీలైతే వండుకుంటున్నారు, లేకుంటే తింటున్నారు, లేకపోతే ఉపవాసం పడుకుంటున్నారు. హెమోగ్లోబిన్ తక్కువ ఉంది, చాలా బలహీనంగా ఉన్నారు, ఎప్పుడు చచ్చిపోతారనే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఫుడ్ లేదు సరిగా. నేను ఆ విలేజ్ వాళ్ళు డిమాండ్ చేస్తే, సార్ మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో చాలా వస్తున్నారు సార్, మీరు వచ్చి ఏమైనా చేయాలంటే నేను ముందు అక్కడికి వెళ్ళి 6 నెలలకు సరిపోయేంత నేను ఏ బీపీటీ బియ్యం తింటానో, నేను ఏ ఆయిల్ వాడతానో, ఏ సోప్స్ వాడతానో మొత్తం 6 నెలలకు సరిపోయేంత రైస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇల్లుని రిపేర్ చేపిస్తూ ఉన్నాను సార్. దానికి తహసీల్దార్ గారిని, ఎస్ఐ గారిని కూడా పిలిపియాలని ఆలోచన ఉంది. దయచేసి అందులోంచే నేను పేదవాడిగా పుట్టాను. ఈ సమాజంలో పేదవాళ్ళు ఉన్నారు, ప్రతిభ, టాలెంట్ ఏ స్పోర్ట్స్లో ఉన్నా కూడా. నేను ఇంకొకటి చెప్పాను, లాస్ట్ వర్డ్ చెప్పి నేను ముగిస్తాను. మమత అనే అమ్మాయి బేస్బాల్ నేషనల్లో సెలెక్షన్ అయిన తర్వాత ఏఎస్పీ గారు, అవినాష్ కుమార్ గారు నన్ను సన్మానం చేసి రికమెండ్ చేసిన తర్వాత ఆమెకు ఒక 24,000 రూపాయలు ఇచ్చి ఏం చెప్పానంటే, తల్లి నువ్వు సెమీఫైనల్కి వెళ్తే 50,000 ఇస్తా, ఫ్లైట్ టికెట్ ఇస్తానని చెప్పాను.
అంతేకాకుండా నువ్వు ఫైనల్కి వెళ్తే ₹1,00,000 నీకు నేను నా పర్సనల్గా రివార్డ్ ఇచ్చి ఫ్లైట్ టికెట్ ఇచ్చి నా కారులో ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తానని ప్రోత్సహించడం జరిగింది. ఇట్లా నేను చెప్పుకుంటా పోతే వందలాది ఉన్నాయి తమ్ముడు. ఆ ఉద్దేశం కొద్దిగా నర్సాపూర్లో అటువంటి వాళ్ళు ఎవరున్నా మా ఆఫీస్కి రండి, మా ఎస్ఐ గారిని కలవండి, మా తహసీల్దార్ని కలవండి. మా సహాయం ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ కావాలని కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. దయచేసి మీ యువతకు నా సందేశం, నా మెసేజ్ ఏంటంటే పొరపాటున మీరు దారి తప్పకుండా ఈ 3 రోజుల్లో కూడా చాలామంది మేము మీ సమక్షంలో చెప్తున్నాం సార్, మన వాళ్ళందరూ రకరకాల బ్యాడ్ అలవాట్లకి అలవాటు పడి రోడ్ల మీద తిరుగుతున్నారు. మిమ్మల్ని కించపరచడానికి చెప్పలేదు, మిమ్మల్ని బాగుపరచడానికి చెప్తున్నాం. వాళ్ళు అటువంటి రాంగ్ రూట్లో వెళ్లకుండా రైట్ రూట్లో వెళ్తే ఈ క్రికెట్ లాంటి సాధనం మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ టోర్నమెంట్ పెట్టాను. దయచేసి ఇది ఒక షాంపుల్గా పెట్టాను. మా భూమారెడ్డి గారికి చెప్పాను, ఇది షాంపుల్గా పెడుతున్నాను, ఒక టెస్ట్ కోసం పెడుతున్నాను, దీన్ని సక్సెస్ చేయండి. స్టేట్ లెవెల్ది కూడా నర్సాపూర్లో పెట్టించి నర్సాపూర్ పేరు ఏదైతే ఉందో 2 రాష్ట్రాల్లో మారుమోగేటట్టుగా నేను చూస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. దయచేసి మంచి గేము, మీరు టాలెంట్ పెంచుకోండి, ఏ సహాయం కావాలన్నా నేను రెడీగా ఉన్నాను. కాబట్టి దీన్ని మంచిగా ఆడుకొని శాంతియుతంగా ఆడుకొని ఎక్కడ కూడా గొడవలు కాకుండా శాంతియుతంగా ఆడుకొని మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను.